హలో గైస్! ఈరోజు నుంచి గేమ్ చేంజర్‌కున్న ప్రతి అడ్డంకైతే తొలగిపోయింది భయ్య. అసలు ఇంతకీ ఆ అడ్డంకులేంటి? అవి ఎలా తొలగాయి? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో 'గ్లోబస్టర్' అని కామెంట్ చేసేయండి భయ్య. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 'రామ్ చరణ్' హీరోగా, 'కీరా అద్వానీ' హీరోయిన్‌గా శంకర్ దర్శకత్వంలో రూపొందించిన 'గేమ్ చేంజర్' సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది భయ్య. ఇక సంక్రాంతి సినిమా జాతరలో మొదటి సినిమాగా జనవరి 10వ తేదీన ఈ సినిమా అయితే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక 'దిల్ రాజు' అయితే ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం కన్నడ భాషల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లయితే పూర్తయ్యాయి. అయితే తమిళ మరియు కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల విషయమై నిన్న మొన్నటి వరకు సస్పెన్స్ అయితే కొనసాగింది. పలు అంశాల కారణంగా ఈ రెండు రాష్ట్రాల్లో 'గేమ్ చేంజర్' విడుదలయ్యేది అనుమానమనే అభిప్రాయం అయితే వ్యక్తమైంది. తమిళనాడు దర్శకుడు శంకర్‌తో లైకా ప్రొడక్షన్ నిర్మాతలకు 'ఇండియన్ 3' సినిమా విషయంలో గొడవలున్నాయి. తమ 'ఇండియన్ 3' సినిమా పూర్తి చేసి విడుదల చేయకుండా 'గేమ్ చేంజర్‌ను శంకర్ విడుదల చేయడానికి లేదంటూ లైకా ప్రొడక్షన్ వారు కోర్టునైతే ఆశ్రయించారు. అయితే 'గేమ్ చేంజర్' సినిమాను తమిళనాడు డిస్ట్రిబ్యూట్ చేస్తూ నిర్మాతలతో ఒప్పందం జరగడంతో వివాదం అయితే సర్దుకుంది. 'గేమ్ చేంజర్‌కి తమిళనాడులో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయంటూ తమిళ మీడియా అయితే కథనాలొచ్చాయి. ఇదే సమయంలో తమిళనాట సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైనట్లు అధికార ప్రకటన అయితే వచ్చేసింది. ఇక కన్నడలో అయితే టైటిల్ లేదంటూ అటు కర్ణాటక భాషలో కూడా సంఘాల వారు ఆందోళన అయితే దిగారు. సినిమాను విడుదల కానివ్వమంటూ ఆందోళన చేశారు. చివరికి అక్కడ సైతం సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్ అయితే ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్‌లో 'గేమ్ చేంజర్' దూసుకుపోతున్నట్లు బుక్ మై షో పరిశీలనలు చెప్తున్నాయి. ఇకపోతే గంట గంటకు టికెట్ల బుకింగ్ సంఖ్య పెరుగుతుందని, మరికొన్ని గంటల్లో టికెట్ల బుకింగ్ రికార్డ్ నంబర్ 1 టచ్ చేసే అవకాశాలున్నాయంటూ మెగా ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఏపీలో ఇప్పటికే పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్లు సమాచారం అయితే ఉంటుంది. ఇకపోతే నైజాం ఏరియాలో కూడా టికెట్ రేట్ల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అందుకే టికెట్ల బుకింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇక నేడు రాత్రి వరకు ఈ విషయమై స్పష్టత అయితే వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కనుక నైజాం ఏరియాలోనూ టికెట్ల బుకింగ్ మరికొన్ని గంటల్లో మొదలు కాబోతుంది. మొత్తానికి 'గేమ్ చేంజర్' యొక్క గేమ్ ఆరంభం అయితే అయింది. ఈ గేమ్‌లో రామ్ చరణ్ ఏ స్థాయిలో రికార్డును బ్రేక్ చేస్తాడంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వం వచ్చిన 'దేవరా' సినిమా మొదటి రోజు వసూలు రికార్డును 'గేమ్ చేంజర్' బ్రేక్ చేస్తుందని మెగా ఫ్యాన్స్ అయితే విశ్వాసంగా ఉన్నారు. ఇక ఈ సంక్రాంతి విజేతగా 'గేమ్ చేంజర్' నిలుస్తుందా అనే విషయం తెలుసుకోవాలంటే శుక్రవారం మార్నింగ్ షో పడే వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.